స్టేట్ లో జగన్ గారి పార్టీ వైసీపీకి టాప్ పొజిషన్ లో డొనేషన్స్ వచ్చాయి. అంటే ఏంటి దాని అర్థం చూడండి. వైసీపీకి 2024-25 ఇయర్ లో 140 crores డొనేషన్స్ వచ్చాయి. టీడీపీకి 83 crores మాత్రమే, జనసేన పార్టీకి 25 crores మాత్రమే. టీడీపీ అండ్ జనసేన వీళ్ళిద్దరికి కలిపినా కూడా 108 crores మాత్రమే వచ్చాయి. వేరాజ్ జగన్ గారు వైసీపీకి 140 crores డొనేషన్స్ వచ్చాయి. మనం అంటే ఫేక్ ప్రాపగండాస్ నమ్మేస్తాం. 14 లక్షల కోట్లు అప్పు అంటే నమ్మేస్తాం. 30,000 మంది ఉమెన్ మిస్సింగ్ అన్నా కూడా మనం నమ్మేస్తాం. కానీ ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ కంపెనీస్ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మనలా పిచ్చోళ్ళు కాదు కదా. వాళ్ళు ఏది నమ్మరు, గ్రౌండ్ రియాలిటీ చూసి డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఈ టమ్కి వేస్తున్న ఫేక్ ప్రాపగండాస్ అన్నిటిని పక్కన పెట్టి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ని విని చూసి 4 సార్లు వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, డొనేట్ చేస్తారు. సో గోయింగ్ బై సిబిఎన్ గారు ఎవ్రీడే టమ్కి రోజు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయో, లక్షల జాబ్స్ క్రియేట్ అయిపోతున్నాయో అనే టమ్కీలన్నీ నిజమైతే ఈ ప్రైవేట్ ఎంటిటీస్ అందరూ సపోర్ట్ చేయాల్సింది, ఎక్కువగా డొనేట్ చేయాల్సింది సిబిఎన్ గారికి కదా. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆ సిబిఎన్ గారి పాలసీస్ బాగుంటే సిబిఎన్ గారికి కదా ఎక్కువ డొనేషన్స్ రావాలి. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి జగన్ గారికి ఎందుకు డొనేషన్స్ ఎక్కువ వచ్చాయి? ఎవరి పాలసీస్ ని ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ చేస్తున్నట్టు?